మంచిది. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19వ వాక్యము నుంచి 22వ వాక్యం వరకు జాగ్రత్తగా చదువుదాం. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడనియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకు కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివనిరి కానీ ఆమె ప్రత్యుత్తరమియకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతి విని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయనని చెప్పి తన బిడ్డకు ఈ కాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పేరు పెట్టబడి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పెను. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, తల ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నారు. మాకంటే ముందుగా మీరు సింహాసనాసీనుడై మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వాక్యం వినడానికి వాళ్ళ యొక్క హృదయాలను మీరు సిద్ధపరచండి. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి మీరు కృప చూపండి. నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదర్, ఈ వాక్య భాగంలో మీరు గమనిస్తే గనక ఒక నిండు సూలాలకు ప్రసవ గడియలు వచ్చాయి. ఆమె ప్రసవించినప్పుడు ఆమెతో ఉన్న స్త్రీలు ఆమెకు కార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కూర్చోండి సిస్టర్ అక్కడ. ఆ సమయంలో ఆమె ఒక దుర్వార్త వింది. దుర్వార్తతో పాటు ఒక శుభవార్త కూడా వింది. ఏంటంటే గనక తన పెనిమిటి చనిపోయాడని, తన మామ చనిపోయాడని విన్నది. అదే సమయంలో ఒక కుమారుని కూడా కన్నది అనే మాట కూడా విన్నది. అదే సమయంలో వారి మధ్యలో ఉన్న దేవుని మందసము పట్టబడిపోయిందన్న సంగతి కూడా వింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పెనిమిటి చనిపోయాడు అనే మాట లక్ష్య పెట్టలేదు ఆమె. తనకు కుమారుడు పుట్టాడు అన్న మాట కూడా ఆమె లక్ష్య పెట్టలేదు, ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కానీ ఒక్కదానికి మాత్రము ఆమె ప్రత్యుత్తరం ఇచ్చింది. ఏంటంటే కనుక దేవుని మందసము వారి మధ్యలో నుంచి వెడలిపోయింది అన్న మాట విని ఇంకేముంది, ప్రభావము ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోయింది అని బాధపడుతుంది. అంటే ప్రభావము ఇశ్రాయేలులో నుంచి వెడలిపోయింది అని ఎందుకు చెబుతుందంటే కనుక తన పెనిమిటి చనిపోయినందుకు కాదు, తన మామగారు చనిపోయినందుకు కూడా కాదు. దేవుని మందసముతో ఆమె యొక్క జీవితము ఎంతగా పెనవేసుకుందో, స్తోత్రం చెప్పు. యేసయ్యతో తన జీవితము ఎంతగా ముడిపడి ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే కనుక దేవుని మందసము గురించి మాట్లాడుతుంది, కానీ చనిపోయిన భర్త గురించి కానీ చనిపోయిన మామ గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటి చెప్పండి? భర్త చనిపోవటం. ఒక స్త్రీ విషయంలో, స్త్రీ జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఏంటి? కుమారుని కంఠం. ఇక్కడ దుఃఖకరమైన సంగతి ఆమె ముందు ఉంది, సంతోషకరమైన సంగతి కూడా ఆమె ముందు ఉంది. ఈ రెండు విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆ రెండు విషయాలు కూడా ఏది కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. కానీ ఆమె ఏ విషయం గురించి మాట్లాడుతుందంటే కనుక దేవుని మందసము చెరపట్టబడిపోయింది అని ఆమె బాధపడుతుంది. ఆమెన్. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క ఉద్దేశము, ఒకడు పోతే ఏముంది, ఒకడు పుడితే ఏముంది, దేవుని ప్రభావము, దేవుని సన్నిధి నా దగ్గర లేనప్పుడు, దేవుని ప్రభావము నేను అనుభవించలేనప్పుడు, దేవుని సన్నిధికి నేను రానప్పుడు, దేవుని సన్నిధి అంటే నేను లెక్క చేయనప్పుడు, నాకు ఒకడు పుడితే ఏమైంది, నా జీవితంలో సగము భాగస్వామైన ఒకడు పోతే ఏమైంది, నా వంశోద్ధారకుడు పుట్టినా ఏం ప్రయోజనము అని ఆమె కొడుకు పుట్టినా సంతోషించలేదు, భర్త చనిపోయినా, మామగారు చనిపోయినా బాధపడలేదు. కానీ దేవుని మందసము మన మధ్యలో నుంచి, ఇశ్రాయేలు మధ్యలోంచి వెడలిపోయింది అని ఆమె దుఃఖపడుతుంది. ఆమెన్. హల్లెలూయా. అంటే నేను ఆత్మలో గ్రహించిన విషయం ఏంటంటే కనుక, దేవుని మందసము నీలో లేనప్పుడు, దేవుని సన్నిధి అంటే, దేవుని మందసం అంటే మనం ఎంతవరకు లెక్క చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి మీరు. నేను అన్నాను అనుకోండి, ఏదైనా ఒక మాట చెప్పాను అనుకోండి, పద్దాకా చెప్పినట్టు మీకు ఉంటుంది, అంతేనా? దేవుని మందసము అంటే మనం ఎంతవరకు దానికి మనము విలువనిస్తున్నామో, దేవుని సన్నిధి అంటే ఎంతవరకు మనం గౌరవిస్తున్నామో. దేవుని సన్నిధి నీ జీవితంలో లేకుండా ఒకదాన్ని సంపాదించుకున్న ప్రయోజనం లేదు. నువ్వు నీకు కలిగినవన్నీ పోగొట్టుకున్నప్పటికీ నీకు వచ్చిన నష్టమేమి లేదు. అసలు దేవుని మందసము నీలో ఉందా ఒకసారి మనం ఆలోచించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త కన్నా కొడుకు కన్నా మందసమే నాకు ప్రాముఖ్యమని ఆమె మాట్లాడుతుంది. ఆమె. హల్లెలూయా. ఒక ప్రశ్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసము నీలో ఉందా? నీ జీవితంలో నుంచి దేవుని మందసము, దేవుని సన్నిధి బయటకు వెడలిపోయి ఎంతకాలమైంది? దేవుని సన్నిధి నాతో ఉందని భ్రమలో బ్రతుకుతున్నాం మనం. దేవుని సన్నిధి ఉందా? అయ్యో, దేవుని మందసము ఇశ్రాయేళ్ల మధ్యలోంచి వెడలిపోయింది అని ఆమె తన కుమారుడి కంట ఈకోబాదు అని పేరు పెట్టి ఆమె చనిపోయింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈకోబాదు అంటే కనుక ప్రభావం అని కింద రాయబడింది. ప్రభావం పోయినని. అసలు దేవుని సన్నిధే మన ఇంటిలో లేకుండా చాలామంది ఇళ్లలో కానీ, చాలామంది గృహాల్లో కానీ, చాలామంది జీవితాల్లో కానీ, చాలామంది పరిచర్యల్లో కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధి లేదు. దేవుని సన్నిధి ఉందని భ్రమలో బ్రతుకుతున్నారు వాళ్ళు. భర్త చనిపోయాడు, ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఇక్కడ మామగారు చనిపోయాడు, ఒక మాట కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు, బాధపడలేదు. కొడుకు పుట్టాడు కానీ ఎగిరి గంతలేదు. కానీ ఆమె యొక్క బాధ అంతా ఏంటంటే కనుక, నా కొడుకు పుట్టినా, నా వంశోద్ధారకుడు పుట్టినా, నా జీవితంలో సగము భాగస్వామి అయినా, నా భర్త చనిపోయినా దాని గురించి పట్టించుకోలేదు. కానీ దేవుని సన్నిధి మాలో నుంచి వెడలిపోయింది. ఆమె బాధ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసమునకు, దేవుని సన్నిధికి మనం ఎంత విలువిస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. చదవండి, కీర్తన గ్రంథంలో చూస్తే కనుక 78వ కీర్తన 60వ వాక్య భాగాన్ని చదువుకుందాం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును, అంటే ఆయనే గుడారాన్ని విడిచిపెట్టేశాడంట. అసలు షిలోహులో ఏముంది అది కావాలి మనకి. ఇక్కడ షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టేశాడు. షిలోహులో ఏమున్నదని గమనిస్తే కనుక సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం.
కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాడు? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము. జాగ్రత్తగా, షిలోహులో ఏముంది ఇప్పుడు చెప్పండి? యెహోవా నిబంధన, దేవుని నిబంధన మందసం ఉంది. అది మన మధ్యలో ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననుకున్నారు వాళ్ళు. ఆమేన్. అంటే ఇక్కడ మందసమును ఆయనే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. షిలోహులో దేవుని యొక్క మందసం ఉంది. అదే 4వ అధ్యాయంలో 20వ వాక్యం నుంచి 22వ వాక్యం వరకు చదివితే కనుక అక్కడికి వచ్చేసరికి దేవుని మందసము చెరపట్టబడింది. దేవుని ప్రభావం వెళ్ళిపోయింది ఇశ్రాయేలు మధ్యలో నుంచి. ఈరోజు ఎంతమంది జీవితాలలో దేవుని యొక్క మందసం ఉంది? నీకు అసలు ఏది ముఖ్యమో? ఎవరికో కొడుకు పుడతాడు, నువ్వు 10 రోజులు ముందు వెళ్తావు. కదా, వెళ్ళొద్దని కాదు, ఆ 10 రోజుల మధ్యలో దేవుని సన్నిధిగా దేవుని ఆరాధించే దినం ఒకటి ఉంటుంది కదా, ఆ రోజు కూడా అక్కడ వ్యర్థంగా గడిపేస్తావు. నీకేది ముఖ్యమో? నీకు కొడుకు ముఖ్యమా? నీకు జీవిత భాగస్వామి ముఖ్యమా? నీకు వారసుడు ముఖ్యమా? దేవుని మందసం ముఖ్యమా? నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరి జీవితంలో అయితే కనుక దేవుని మందసము వెడలిపోతుందో వారిలో దైవికమైన ప్రభావం ఉండదండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ స్త్రీ దేవుని మందసము లేకపోతే నాకు ఈ కొడుకు ఉంటే నాకేం ఉపయోగం, నేను బ్రతికి కూడా ఏం ఉపయోగం అని ఆ కొడుకుకు ఈకోబాదు అని పేరు పెట్టి ఆమె చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ స్త్రీ దేవుని మందసమునకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో మనం గమనించాలి. దేవుని మందసమునకు ఎంత విలువనిచ్చిందో గమనించాలి. దేవుడు నాతోనే ఉన్నాడు అని బ్రతికే వాళ్ళు, నేను రాకపోయినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు అని భ్రమలో బ్రతికే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అసలు దేవుని మందసం అంటే ఏంటి తెలుసా మనకి? దేవుని మందసం ఎందుకు వెడలిపోయిందనే తర్వాత సంగతి. దేవుని మందసం అంటే ఏంటో తెలియాలి మనకి. నిర్గమాకాండము 25వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. దాని మీద మేలి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్ట కట్టవలెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందసము దేనితో చేయబడింది చెప్పండి? తుమ్మకర్రతో చేయబడింది కదా. ఈ తుమ్మకర్రతో చేసిన మందసమునకు బయట లోపల కూడా బంగారపు రేకును పొదిగించాలంట. అంటే అది ఎక్కడ కూడా తుమ్మకర్ర అని ఎక్కడ కూడా కనబడకూడదు. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? ఈ తుమ్మకర్ర పాప శరీరాకారముతో మన రక్షణకై మనుషుని పోలికగా పుట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది. గట్టిగా చెప్దామా? శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా, వచ్చిన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే ఏంటి? యేసు ప్రభు వారు మనలో ఒకని వంటి వానిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. అందుకని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే కనుక చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వాక్యం. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనమందరము మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నేర్పరచబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన రక్షణ కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి పాప శరీరాకారముతో మన మధ్యలోకి పంపించాడంట. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి రక్షణ కొరకు ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మనలో ఒకని వంటి వాడయ్యాడు. అంటే గనక ఆయన మానవత్వాన్ని, ఆయన శరీరధారిగా భూమి మీద ప్రత్యక్షమైన విధానాన్ని ఈ తుమ్మకర్ర చూపిస్తుంది.
అంటే ఈ తుమ్మకర్ర, ఈ మందసము అంటే ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ యేసుక్రీస్తే నీ జీవితంలో లేకపోతే, ఇదిగో మా మధ్యలోంచి, ఇశ్రాయేల్ మధ్యలోంచి దేవుని ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ఆయన ప్రభావం నా ఇంటిలో లేకుండా, నా జీవితంలో లేకుండా నాకెంతమంది ఎంత సంపాదించుకుంటే నాకేం ఉపయోగం? ఎవరి పోతే నాకెందుకు అన్నట్టుగా, అంటే దేవుని సన్నిధే నాకు లేకపోతే, దేవుని మందిరమే నా లేకపోతే, యేసుక్రీస్తు నా జీవితంలో లేకపోతే, ఆయన ప్రియమైన దేవుని బిడ్డల శరీరముతో ఉన్నంత వరకు కూడా, ఉన్నప్పటికీ కూడా మన వలె శరీరధారిగా వచ్చాడు. పాప శరీరాకారముతో వచ్చాడు. పాప శరీరాకారముతో వచ్చాడు. ఏం చేస్తున్నావు? వచ్చినప్పటికీ కూడా ఆయన ఏ పాపము కూడా చేయలేదండి. స్తోత్రం చెప్పండి. మనం ఏమంటాం? మనుషులము కదా అని మాట చెప్తాం. ఆయన ఎందుకు, ఆయన ఇక చదవండి, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం ఏముందంటే కనుక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములో మనవలే శోధించబడ్డాడు. మనవలే శోధించబడ్డప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డల, పాప శరీరాకారముతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపమును జయించవచ్చు అని రుజువు చేశాడు యేసు ప్రభువు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్తాం. శరీరంతో ఉన్నాం కదండి, తప్పు చేస్తాం కదా, మాట్లాడతాం కదా, లేకపోతే పాపము చేస్తాం కదని మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాదు. పాప శరీరకారముతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపమును జయించవచ్చు అని యేసు ప్రభువు రుజువు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మందసము బయట, మందసము లోపల కూడా, అంటే అంతరంగములోనూ శరీరమందు కానీ ఆయన పాపము చేయలేదంట. ఆయన దైవత్వము యొక్క సంపూర్ణత, పరిపూర్ణత కలిగి ఉన్నాడు యేసు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియ, అసలు ఈ మందసములో ఏముంటాయి తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుకుని ముందుకు వెళదాం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను కర్ర, నిబంధన పలకలను ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఆ మందసములు అవన్నీ ఉన్నాయి. ఆ మందసం యొక్క విలువ మనకు తెలియాలి. ఆ దేవుని సన్నిధి విలువ మనకు తెలియాలి. అవునే కదా? ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనం ఎలా వస్తాం? నిర్లక్ష్యంగా వస్తామని చెప్పండి. ఒక్కడివే వస్తావా? చెప్పు, కీర్తన చెప్పు. రావు. దేవుని మందసములో ఏమున్నాయి? ఆ తుమ్మకర్రకు బయట వెలుపల కూడా బంగారపు రేకుతో పూసారు. ఎందుకంటే తుమ్మకర్ర కనపడకూడదు. ఆ మందసమే, ఆ తుమ్మకర్ర యేసుక్రీస్తు వారు. పాప శరీరకారముతో ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పాపమును జయించవచ్చు అని రుజువు చేశాడు. మనం నిజంగా దేవుని సన్నిధికి రావాలనుకుంటే కనుక ఒక టైం పెట్టుకుంటాం కదా మనం, కదా. ఇక్కడ లేట్ అయింది అనుకోండి, అక్కడ లేట్ అవుద్ది. అక్కడ లేట్ అయింది అనుకోండి, చెప్పండి, మీరు రారు కాబట్టి మీకు తెలియదు. అంటే క్రమము లేకపోతే చెప్పండి ఒక మాట, దాన్ని ఏమంటారు? అక్రమం అంటారు. మీరు చెప్తూ ఉంటారు, మేము ఇంటి ఉంటాం, మేము ఇట్టాగే ఉంటామంటే కనుక మీలో దైవిక ప్రభావం ఉండదు. దేవుని సన్నిధి ఉంది మాలో, దేవుని ప్రభావం ఉందని భ్రమలో బ్రతుకుతూ ఉంటాం మనం, అంతే. ఇక్కడ ఈ స్త్రీ, నా ప్రియమైన దేవుని బిడ్డరా, భర్త చనిపోయాడని తెలిసినప్పటికి కూడా ఆమె ప్రాణాన్ని కోల్పోలేదు. మామ చనిపోయాడని చెప్పినప్పుడు కూడా బాధపడలేదు. కొడుకు పుట్టాడని చెప్పినప్పుడు ఎగిరి గంతేయలేదు. దేవుని మందసం పట్టబడిందని చెప్పగానే ఆమె, ఇక నేను ఎందుకు, దేవుని ప్రభావం నాకు నాలో లేనప్పుడు, ఇశ్రాయేలు మధ్యలో లేనప్పుడు, నా ఇంట్లో లేనప్పుడు ఎందుకని ఆమె పుట్టిన కొడుకు ఈకోబోధని పేరు పెట్టి ఆమె చనిపోయింది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆమె ప్రాణము దేనితో ముడిపడి ఉంది చెప్పండి? దేవుని మందసముతో. స్తోత్రం చెప్పండి. అది ఆ ప్రాముఖ్యతను మనం గమనించాలి. మన ప్రాణము ఎవరితో ముడిపడి ఉంటే
ఇప్పుడు ప్రియుడు ఉన్నాడనుకోండి, ప్రేమించిన అమ్మాయి ఒకవేళ చనిపోతే వీడు కూడా చనిపోతాడు. సందర్భాలు చాలా చూసాం, మన ఇద్దరు చనిపోయారంటారు. ఎందుకని? ఆమె ప్రాణము ఆయనతో ముడిపడి ఉంది. కొంతమంది ఇప్పుడు హైడ్రా ద్వారా కొన్ని ఆస్తిపాస్తులని బిల్డింగ్లు పెద్ద పెద్ద పడేస్తున్నారు కదా, అది పడేయగానే కొంత ఆత్మహత్య చేసి చనిపోతుంది. ఎందుకని? ఆ ఆస్తితో ఆమె ప్రాణం ముడిపడి ఉంది. ఈమెకు దేవుని మందసముతో ముడిపడి ఉంది. మనకు కూడా దేవుని మందసముతో మన ప్రాణం ముడిపడి ఉండాలి. అప్పుడే దేవుని మందసాన్ని మనం ప్రేమించగలుగుతాము. దేవుని ప్రభావం మనతో నిలిచి ఉంటుంది. లేకపోతే దేవుని ప్రభావము మనలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత సంపాదించుకుంటే ఎవరికి? ఎంతమంది వారసులు పుడితే ఏం ఉపయోగం? ఎవరికి ఇస్తావు? దేవుని ప్రభావమే నీలో లేనప్పుడు, మనలో లేనప్పుడు అవన్నీ కూడా ఎందుకు? అందుకని యేసన్న గారు ఒక మంచి పాట రాశాడు కదా, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన ప్రాణముతో ముడిపడి ఉన్నాడు. అలా బ్రతకాలి. ఆయన లేకపోతే నేను లేను. నీవు పిల్లలు పుట్టినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిన సంతోషం మంచిదే, లేకపోతే ఎవరైనా చనిపోయి ఆదరించడానికి పరిగెత్తుకుని వెళ్తాం మంచిదే. కానీ ఆ ఇంట్రెస్ట్ దేవుని మందసమునకు ఎందుకు నువ్వు ఇవ్వట్లేదు? దేవుని సన్నిధి మనతో లేకపోతే మనలో దైవికమైన ప్రభావం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. భర్త చనిపోయాడు, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఆమె కఠినాత్మురాలని అంటానే మీరు, అది కాదు అక్కడ అర్థం. మరి అట్లా అనుకున్నప్పుడు కొడుకు పుడితే గంతలేయాలి కదా, అది కూడా చేయలే. అంతే కాశీ బ్రదర్, చేయలే. ఏం చదువుతున్నా పాట? కానీ మందసం వెళ్ళిపోయిందని చెప్పింది. ఆ మాట వినగానే ఇశ్రాయేల్లో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఇక దేవుని ప్రభావమే నా ఇంట్లో లేనప్పుడు, దేవుని ప్రభావం నా జీవితంలో లేనప్పుడు, యేసయ్యే నా జీవితంలో లేనప్పుడు నేను ఎంత సంపాదించా నాకేం ఉపయోగం? కొంతమంది యేసయ్యని విడిచిపెట్టి సంపాదించే వాళ్ళు ఉంటారు. అది నీకు దైవికమైన ప్రభావం నీ జీవితంలో కనపరచదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, మనం ఇక్కడ కొంచెమందే ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదురు నిలబెట్టాలనే మనం ఇక్కడ పరిచర్య చేసేది. ఎట్ట పోయినా పర్వాలేదు అనుకునే పరిచర్య కాదు ఇది, గుర్తుపెట్టుకోండి మీరు. లేకపోతే ఎప్పుడు వస్తే నాకెందుకు? నేను కళ్ళు మూసుకుని ప్రసంగం చేయలేనా? మీరు అందరూ పడుకుని వెళ్ళలేరా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు దేవుని యొక్క మందసమునకు విలువనిస్తున్నామో, మన ప్రాణము ఆయనతో ముడిపడి ఉండాలి. ఈమె మందసముతో ఆమె ప్రాణమును పెనవేయబడి ఉంది కాబట్టి ఆమె జీవిత భాగస్వామి యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య లేకుండా నేను ఉండలేను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మనలో దేవుని మందసం ఉందా? దేవుని మందసము లేకపోతే ఏం జరుగుద్ది? దేవుని మందసం ఉంటే ఏం జరుగుద్దో నేను ముందు మీకు కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అప్పుడు ఈరోజు దేవుని మందసం మనతో ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? దేవుని మందసాన్ని విడిచిపెట్టేసి నువ్వు బంధువుల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, ఆదివారం అది అసలు ఆదివారం నుంచి మొన్న ఇప్పుడు శనివారం వరకు జరుగుతున్న కూడికలు ఉంటాయి కదా. మొన్న బుధవారం రోజున తుఫాను వచ్చినట్టు వచ్చింది, వర్షం వచ్చిందా లేదా? అయినా ప్రార్థనకు వచ్చారా లేదా? ఎందుకని? అన్నం పెడతాడనా? దేవునితో మనకున్న సంబంధం అది. ప్రాణముతో పెనవేసుకోవాలి ఆయనతో మనము. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసము గురించి దావీదు అంటాడు. ఏమని మాట్లాడతాడు? బల సూచకమైన మందసమా నీకై సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే ప్రాణమాయన. సంఘక్షేమమే నా ప్రాణము. అంటే దేవుని మందసము, దేవుని బలమున్న చోట, మందసం ఉన్న చోట ఆయన బలం ఉంటుంది. కాబట్టి దేవుని మందసమును మనం ప్రేమించాలండి. దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి దగ్గరకు రాకుండా, దేవునితో ఆయనతో మన ప్రాణం పెనవేసుకోకుండా ఆయన ప్రభావం మనతో ఎలా ఉంటుంది? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసం మనతో ఉంటే కనుక ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తా.
ఆయన ఏమంటున్నాడు? ఒకసారి కీర్తనకాడు అంటాడు, ఈ మందసము ఫిలిష్తీయుల యొద్ద ఎందుకు ఉండాలి? ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు కదా, అక్కడ ఎందుకు ఉండాలి? ఈ మందసము ఒబేదెదోము ఇంట్లో ఎందుకు ఉండాలి? ఈ మందసము ఎన్నడు కాడి మోయని పాడి ఆవులు మోసుకుంటూ వెళుతున్న ఆ ఎడ్ల బండి మీద ఎందుకు ఉండాలి? అది ఎక్కడ ఉండాలి తెలిసి? ఈ మందసము యాజకుని భుజముల మీద ఉండాలి. స్తోత్రం చెప్పు. అందుకని ఆ మందసమును తీసుకొని వస్తానికి దావీదు ఎంత ప్రయాసపడ్డాడు తెలుసా? ప్రయాసపడిన దావీదు అంటాడు, నేను మందసము కొరకు నేను సజీవ యాగముగా మారిపోతాను. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. దేవుని మందసము కొరకు మనం ప్రాణాలను అర్పించాలి. దేవుని సన్నిధి కొరకు ప్రాణాలకు తెగించి కూడా దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. ఆయనతో మన ప్రాణం ముడిపడి ఉండాలి. ఏ చలనం లేకుండా ఉంటే కనుక మనలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రభావం ఉండదు. దేవుని ప్రభావం లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా నువ్వెంత సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది? అబ్బా నాకు వారసుడు పుట్టాడండి, ఏం ఉపయోగం? దేవుని మందసమును సంపాదించుకుంటానికి అక్కడి నుంచి తీసుకొని వస్తానికి, దావీదు పురముకు తీసుకొని వస్తానికి దావీదు అంటాడు, నేను మందసము తీసుకొని రావడానికి నేను సజీవ యాగముగా నేను మారిపోతాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బలమునకు ప్రతీకగా ఈ మందసము ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవుని మందసము లేకుండా నువ్వేం చేయలేవు. దేవుని సన్నిధి లేకుండా నువ్వేం చేయలేవు. శత్రువులు కూల్చబడతారు. దేవుని మందసమును మోసుకుంటూ యాజకులు యోర్దాను నదిలో అడుగు పెట్టగానే యోర్దాను వరదలు గజగజలాడిపోయినాయి. భయపడిపోయింది. అంత శక్తి ఉంది దేవుని మందసానికి. కాబట్టి దేవుని మందసముతో మనము ఎక్కువగా మనం ప్రాణముతో మనం పెనవేసుకుని ఉన్నట్లుగా ఉండాలి. మన జీవితం ఎన్నో కార్యాలు జరుగుతాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుద్ది. అవన్నీ నువ్వు పరిగెత్తుకెళ్ళినంత మాత్రాన హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని నువ్వేం బ్రతికించలేవు. అదే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి మోకరిస్తే 10 మంది కలిసి ప్రార్థన చేస్తే, మన అబ్రహాం గారి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళేప్పటికీ అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమని? కోరినేల అన్నని స్వస్థపరిచి. నేను చెప్పను కూడా చెప్పను వాళ్ళకి. వీళ్ళందరూ అక్కడికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? చెప్పండి. ఒకవేళ అనుకోవచ్చు ఊరు రాలేదు అక్కడికి అనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పు. ఆ ప్రార్థన ప్రతిఫలమే ఇక్కడ కోరినేల మీద వచ్చి కూర్చున్నాడు. అక్కడ స్తోత్రం చెప్పు. దేవుని మందసంలో ఆ శక్తి ఉంది. బాగోలేదని పరిగెత్తుకుని వెళ్ళి 4 అరటిపళ్ళు తీసుకెళ్ళి 2 తినేసి, అంతే కదా, వెళ్ళినందుకు నీకు ఖచ్చితంగా 2 పెడతారు. వద్దంటే ఒకటన్నా తింటాం. అది అవసరమే, ప్రేమ చూపించడం అవసరమే దేవుని బిడ్డలుగా. కానీ మందసమునకు విలువ ఇవ్వకుండా మనము ఎవరో ఏదో జరిగిందని, ఎవరో పుట్టారని, వారసుడు పుట్టాడని నువ్వు ఏం చేసిన దానివల్ల ప్రభావం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా మనం ముందుకెళ్ళాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తి కలిగిన మందసం మనలో ఉందా? ఉన్నట్లుగా భ్రమపడుతున్నావా? భ్రమపడితే గనక నీ జీవితంలో కార్యాలు జరగవు. ఒక్క వారసుడు పుడితే కదా, కొంతమంది 4 కొడుకులు ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. లేక ఒకడు పుడతాడు, అబ్బా ఈయన పట్టుకోలేం. వారసుడు పుడితేనే, లేకపోతే నా జీవిత భాగం చనిపోతేనే దేవుని మందసము నాలో లేనప్పుడు, దేవుని యొక్క ప్రభావం నాలో వెడలిపోతే నాకేం ఉపయోగమో అని ఆమె బాధతో దేవుని మందసం పట్టబడినప్పుడే ఆమె స్పందించింది. ఆ సంగతి విన్నప్పుడే ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇక నేను బ్రతికి కూడా వేస్ట్ అనుకుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో షిలోహు, ఎక్కడో ఫిలిష్తీయుల దేశంలో ఉన్న మందసాన్ని మరలా నీ సొంతము చేసుకుంటానికి దావీదు వలె నాట్యము చేస్తూ దేవుని సన్నిధికి రాగలుగుతావా? చెప్పండి. సంతోషంగా పరిగెత్తుకుని దేవుని మందిరానికి రాగలుగుతావా? దావీదు నాట్యం చేసుకుంటూ తీసుకొచ్చాడు. అడుగడుగున సమాధాన బలులు, దహన బలులు అర్పించి తీసుకొని వచ్చాడు. అలా చేయగలుగుతావు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు? నువ్వు మెల్లగా కొన్ని యూట్యూబ్లో చూస్తావు అనమాట. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అని ఒక తాబేలు ఉంటుంది అనమాట. అలా వెళ్తారంట. అమ్మగారి ఇంటికి వచ్చేటప్పుడు అది కాదు కదా.
అత్తగారు అమ్మగారి కంటే ఇది దేవుని మందసము విలువైనది. స్తోత్రం చెప్పు. చెంగున పరిగెత్తుకుని నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతావా? దావీదు వలె నాట్యం చేయగలుగుతావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందసమును కాపాడటానికి నేను సజీవ యాగముగా మారిపోతానంటున్నాడు దావీదు. దావీదు రాజైన తొలి దినాల్లోనే అసలు దేవుని మందసం ఎక్కడుంది? దేవుని మందసం అక్కడ ఉండటం ఏంటి? ఫిలిష్తీయుల మధ్యలో ఉండటం ఏంటి? దేవుని మందసము ఆ ఎడ్ల బండి మీద ఉండటం ఏంటి అని వెంటనే దేవుని మందసమును దావీదు పురంలోకి తీసుకొని రావడానికి ఎంత ప్రయాసపడ్డాడో. అడుగడుగున సమాధాన బలులు, దహన బలులు అర్పించి మొత్తానికి దేవుని మందసమును తీసుకొని వచ్చి గుడారంలో పెట్టాడు. స్తోత్రం చెప్పు. ఆ గుడారములో పెట్టాడు. గుడారములో ఉన్న మందసాన్ని చూసి అనుకుంటున్నాడు, మేమేంటో పెద్ద పెద్ద అంతఃపురంలో ఉంటాం రాజుగా, మరి దేవుని మందసం గుడారంలో ఉంటాం? చెప్పండి, నాకు నచ్చలా. మన ఇల్లు కరెక్ట్గా శుభ్రంగా చెప్పండి ప్రతిరోజు ఉడుచుకోవాలి కదా. ఇక్కడ కనీసం వచ్చిన కిటికీలో దుమ్ము ఉన్నా సరే అది ఏమైంది, దాంట్లో ఏముంది చెప్పండి? ఎవరు రేటు అనపోతాడు, ఆడికి అంట పోతా, ఆడు వెళ్ళిపోతాడా? అది చిన్న పని. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. దేవుని సన్నిధి ఎలా ఉండా? అసలు ఎవరు దొరుకుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం జరగదో తెలియదు మనకి కదా. పెట్టినిస్తరే ఎవరు పట్టించుకుంటారండి? ఇది పెద్ద కష్టమైన పని చెప్పు. గుడారంలో ఉంటే దావీదు బాధపడుతున్నాడు. తీసుకొచ్చి గుడారంలో పెట్టాడు. నేనంటే అంతఃపురంలో ఉన్న రాజుగా గుడారంలో ఉంటామేంటని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. చదవండి కీర్తన గ్రంథం 132వ కీర్తన 132వ కీర్తన 2వ వాక్య భాగం చదువుకుందాం. అతడు యెహోవాతో, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాడు. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూసు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసు వరకు నా వాసస్థానమైన గుడారములో ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను అసలు మంచం మీద ఎక్కనే ముందు ఆయనకు ఒక మంచి స్థలం చూడాలి. నేను అంతేనా? ఆయనకు ఒక మంచి స్థలం చూడాలి. నేను పరుండను, మంచం మీద ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కునికిపాటు కూడా రానియను. ఆమేన్, హల్లెలూయా. కనులకు నిద్ర రానియను, నా మంచం మీదకి ఎక్కనేను. ఎందుకో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు గుడారంలో ఉన్నాడు, నేను అంతఃపురంలో ఉన్నాను. కాబట్టి ఆ మందసము నేను ఉన్న ఇల్లు కంటే, దావీదు పట్టణము కంటే ఆ సియోను పట్టణము శ్రేష్టమైనదే ఉండాలి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఆమేన్. దేవుని మందసము ఉండాలి అనే ఆశ కలిగి దావీదు రాజైన తొలి దినాల్లోనే ఆ మందసము అక్కడ ఉండటమేంటి? ఆ ఫిలిష్తీయుల ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండటమేంటి? ఒబేదెదోము ఇంట్లో ఉండటం ఎందుకు? ఆ ఎడ్ల బండి మీద ఎందుకు ఉండాలి అని ఆ మందసమును యాజకుల భుజముల మీద ఉండాలని దాని కొరకు 40 సంవత్సరాలు ప్రయాసపడి తీసుకొని వచ్చాడండి. ఆమేన్. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందసమును తీసుకొని రావడానికి 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. ఆ మందసం మనలో ఉంటే, ఇప్పుడు దావీదు తీసుకొచ్చాడు కదండి, అప్పుడు దావీదుతో ఒక దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు. చదవండి 132వ కీర్తన 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా సత్య ప్రమాణము సత్య ప్రమాణం అంటే ఇది ఒరిజినల్ మ్యాటర్. ఇక అంతే, సత్యం అంటారు కదా మనోళ్ళు, దీంట్లో అబద్ధం ఏమి లేదు. ఇక సత్య ప్రమాణము దావీదుతో చేశాడు. ఆయన మనవలే మాట తప్పేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ప్రమాణం చేశాడు అంటే కనుక చదవండి 9వ కీర్తన 89వ కీర్తన 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదని చెప్పి నా సేవకుడైన దావీదుతో కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా. తరతరములకు అండి.
ఒక్క తరము కాదు, తరతరములకు నీ సింహాసనము నేను స్థాపిస్తానని చెప్పి, నా సింహాసనం స్థాపిస్తానని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేశాడు. ఎందుకో తెలుసా? దేవుని మందసాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టి. అది దేవుని మందసం కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని మందసాన్ని నేను కాపాడటానికి నేను సజీవ యాగంగా మారిపోతాను. సంఘ క్షేమమే నా ప్రాణము. ఆమేన్, హల్లెలూయా. అలా ఆశ కలిగి ఉంటే కనుక దేవుని మందసం మనలో ఉంటుంది. మనలో దేవుని మందసం ఉంటే, దేవుని మందసం మనలో ఉండాలని ఆశపడితే కనుక ఆయన ప్రభావం మనలో నిలిచి ఉంటుంది. ఆయన ప్రభావం మనతో నిలిచి ఉంటే కనుక ఆయన ప్రమాణం చేస్తున్నాడు, ఈరోజు నీతో నేను తరతరముల వరకు నీ సింహాసనమును నేను స్థిరపరుస్తా, నీ జీవితము తరతరములు జ్ఞాపకం చేసుకుని నేను చేస్తానని చెప్తున్నాడు. ఇది మందసం ఉన్న వారి జీవితంలో జరిగే అద్భుతం ఇది. అయితే దావీదు కంటే ముందు ఒక రాజు ఉన్నాడు, తెలిసి మీకు? ఎవరో? సౌలు ఉన్నాడు కదా. ఆయన సౌలు రాజు కాకముందే ఏలి న్యాయాధిపతిగా యాజకత్వం చేస్తున్న రోజుల్లోనే ఈ మందసం వెళ్ళిపోయింది. ఆ మనం చదువుకున్నాం, సమూయేలు మొదటి గ్రంథంలో చదువుకున్నాం కదా. ఈ చనిపోవటము, మందసం వెళ్ళపోవడం అంతా కూడా అప్పటికి సౌలు రాజు అవలా. సౌలు రాజు అయినప్పటికే మందసము వెళ్ళిపోయింది, ఆయన ప్రభావం వెళ్ళిపోయింది. మందసము లేకపోయినా, యేసు ప్రభు మన జీవితంలో లేకపోయినా, దేవుని సన్నిధి మనతో లేకపోయినా, దేవుని మందిరానికి రాకుండానే అని మనం అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ సౌలు 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చొనే ఉన్నాడు. మీకు అర్థమైందా? ఆయన పరిపాలన చేసిన 40 సంవత్సరాల కాలంలో దేవుని మందసమే లేదు. తర్వాత కదా దావీదు తీసుకొచ్చింది. ఈయన రాకముందే పట్టుబడి తీసుకొని వెళ్ళిపోయారు మందసాన్ని. కానీ 40 సంవత్సరాలు పరిపాలన చేశాడా, 40 సంవత్సరాలు సింహాసనం వేసి కూర్చున్నాడా? ఆ కాలంలో అసలు దేవుని మందసమే లేదు. దేవుని సన్నిధి లేకుండా బ్రతికేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. దేవుని మందిరానికి రాకుండా బ్రతకొచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ 40 సంవత్సరాలు సౌలు సింహాసనం మీద అలాగే మందసం లేకుండా బ్రతికాడు కదా. ఇప్పుడు సింహాసనం అతను స్థిరపరిచాడా దేవుడు? సింహాసనం ఉందా లేదా? దేవుని యొక్క వాగ్దానం అతనికి ఉంది. ఎవరికి? దావీదుకు ఉంది. ఈయన కూడా ఉంది వాగ్దానం. మీరు జాగ్రత్తగా నప్పుడు సౌలుకు కూడా ఉంది వాగ్దానము. తన జీవితంలో నెరవేర్చబడలేదు. నీకు 190 వాగ్దానాలు ఉంటాయి కదా. కొంతమంది బైబిల్ తీస్తే కనుక ఇన్ని వస్తాయి, 10 సంవత్సరాల పాటు దాచిపెడతారు. ఒక్క వాగ్దానం నెరవేర్చబడిందా? ఎందుకు నెరవేర్చబడుతుంది? నీకు ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మందసం నీలో లేకపోతే, దేవుని సన్నిధికి విలువ ఇవ్వకపోతే కనుక ఆ వాగ్దానములు నెరవేర్చబడవో. భయంతో ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఊరికి తీసుకుని చదువుకుంటాం, పిల్లలు చెప్పడం, దాంట్లో పెడతాం, లేకపోతే అంతే. ఇక్కడ సౌలుకు వాగ్దానం ఉందా లేదా? ఉంది వాగ్దానము. ఏముంది వాగ్దానము? చదవండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే గనక, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద జాగ్రత్తగా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సదాకాలం అంటే స్టాండర్డ్ నువ్వే రాదు అన్నాడు దేవుడు. వాగ్దానం అది. సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడే కానీ దేవుని మందసం లేదు. మందసము లేకుండానే బ్రతికేశాడు, మందసము లేకుండానే పరిపాలన చేశాడు. వాగ్దానం ఉందంటే వాగ్దానం ఉంది. మళ్ళీ నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు. వాగ్దానం చేసాడుగా నిలవదని చెప్పేశాడు. ఎందుకని? ఏ రోజు కూడా నా ఊసే లేదు నీకు. ఏ రోజు కూడా నా ఊసే లేదు. నా మందిరం అనే ఊసే లేదు నీకు. నా సన్నిధి అనే ఊసే లేదు నీకు. వస్తే వస్తాం. నీ పిల్లల కొరకు ప్రయాసపడ్డావు నువ్వు, నీ సంపాదన కొరకు ప్రయాసపడ్డావు నువ్వు, కానీ నా మందసం అనే ఊసే లేకుండా బ్రతికేసావు. కాబట్టి నిన్ను బట్టి నేను సంతాపడుతున్నా. నీ కొరకా నేను ప్రాణం పెట్టింది, నీ కొరకా నేను సింహాసనమే నీకు ఇస్తానని వాగ్దానం చేసింది. నా ఊసే లేకుండా 40 సంవత్సరాలు బ్రతికేసేవే.
వాగ్దానం చేసినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ వాగ్దానము సౌలు జీవితం నెరవేర్చబడిందా అంటే కనుక మందస్సము లేని వారి జీవితంలో దేవుడు నీకు 10 వాగ్దానాలు చేసిన ఒక్క వాగ్దానము కూడా నెరవేర్చబడితే నువ్వు 31 లేకపోతే మధ్యలోనూ లేచి ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు చెప్పండి, వాక్యంలో మరొక వాగ్దానం దేవుడు చేశాడు అని వచ్చేవారు నిలబడి వాక్యం చెప్తాను కదా, చెప్తాను. అసలు నిలబడరు, బోరంపేటలో కొట్టుకుంటారు. ఎందుకో తెలుసా? సాక్ష్యాలకు టైం ఇవ్వట్లేదని. అక్కడ సేవకుడు ఎప్పుడు వెళ్తాడు చెప్పండి, ఎప్పుడు వెళ్తాడు? అరే చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళని నడిపించను. మిడతలకు రాజు లేడు, మిడతలకు ముఠా మేస్త్రి లేడు, మిడతలకు పాస్టర్ లేడు. అయినప్పటికీ కూడా పంక్తులు తీరి వెళతాయంట. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఎవరు నడిపిస్తారండి? వాళ్ళు క్రమాన్ని పెట్టుకున్నారు. పాటలు పాడాలి, అది కూడా నిలబడి పాడాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యాలు చెప్పాలి ప్రతిరోజు. సరే కూర్చోరా, నీకేమైంది కాళ్ళకి? మందసం దగ్గరికి వచ్చి కూర్చోండి అలవాట్లేదు. దేవుని స్తోత్రం. అది ఆ క్రమాన్ని మనం పాటించాలి కదా. ఎప్పుడైనా ఇలా పాస్టర్ గారు చెప్తున్నాను, నేను కూడా బోరంపేట వస్తాను, నాతో వస్తారు మీరు? అసలు ఇక్కడికి అలిసిపోయి సొమ్మసిల్లిపోయి నేరసిల్లిపోయి మొత్తానికి. స్తోత్రం, హల్లెలూయా. నీకంటే మందసం కావాలి, మాకు అక్కర లేకపోయినా బతుకుతాం అనుకుంటారా? అందరికీ మందసం కావాలి. నాకు వారసులు పుడితే ఏం ఉపయోగం నా మందసం లేనప్పుడు, దేవుని సన్నిధి లేకుండా? నా జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి చనిపోతే నాకేంటి? అసలు దేవుని ప్రభావమే నాలో లేదు. 40 సంవత్సరములు సౌలు రాజ్య పరిపాలన చేశాడు, సింహాసనం మీద కూర్చున్నాడే. కనీసం 40 సంవత్సరాల్లో అసలు దేవుని మందసం అనే యొక్క ఊసే లేకుండా బ్రతికాడు. దేవుని వాగ్దానం ఉందా లేదా? ఉంది. నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడదు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. దేవుని మందసాన్ని ప్రేమించకపోతే అవి నెరవేర్చబడవు. పర్లేదు, నాకు కూడా వాగ్దానం దొరికింది అని నువ్వు సంతోషపడతామే. వారి పిల్లలకి సింహాసనం ఇచ్చాడా? లేదు కదా. చివరికి అతని వంశములో ఒక్కడు కూడా చెప్పండి మిగల్లా. మీకు అర్థమైందా? మందసం లేకపోతే మన చాప్టర్ కూడా అప్పటికే క్లోజ్ ఇక మనతోనే. అందుకని సండే స్కూల్ పెడతా ఉంటారు. ఎందుకని? నేటి బాలులే అని మనకు తెలుసు కదా. మరి ఆ సండే స్కూల్ పిల్లలే పెరిగి కొన్ని విషయాలు నేర్చుకొని మరి తర్వాత పెద్దవాళ్ళు అవుతారు. మనకే లేట్ అయితే మన పిల్లలు మనం ఏం తీసుకొస్తాం? మనం కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, అతని వంశం తర్వాత లేదండి. లేక ఒకడు కుంటువాడు, ఒకడు మిగిలాడు, మెఫీబోషెత్. తెలుసు కదా. ఆడు బతుకు కూడా అర్ధాంతరంగా ముగిసిపోయింది. కారణం ఏంటో తెలుసా? మందసమునకు విలువ ఇవ్వలేదు. దావీదు రాజు అవగానే మందసం అక్కడ ఉండటం ఏంటి? అసలు ఫిలిష్తీయుల దేశంలో ఎందుకు ఉండాలి? మందసము ఆ ఎడ్ల బండి మీద ఎందుకు ఉండాలి? మందసము యాజకుల భుజం మీద ఉండాలని, ఆ మందసము తీసుకొని రావడానికి నేను సజీవ యాగముగా నేను మారిపోతానని చిన్నపిల్లవాళ్ళలాగా మారిపోయి డ్యాన్సులు వేసుకుని నాట్యం ఆడుతూ అడుగడుగున దహన బలు సమాధాన బలు అర్పించుకొని తీసుకొని వచ్చి ఆ గుడారంలో పెట్టాడు. గుడారంలో పెట్టినంత మనశ్శాంతి లేదు అతనికి. ఎందుకంటే నేనంటే పెద్ద బిల్డింగ్లో ఉంటాం, ఆయన గుడారంలో ఉంటాం ఏంటి? నేను ఆయనకు ఒక స్థానము సంపాదించేంత వరకు నేను మంచం మీదకి ఎక్కను. నేను అది కొంతమందికి తెగ నిద్రపోతారు. ఒక వ్యక్తి చెప్పాడు నాకు బాగా పని ఉంటే కనుక బాగా నిద్రపోతాడంట. ఇంకా ఆయన మనం అందరం కూడా వందనాలు చెప్పాలి, దేవునికి స్తోత్రం. పని ఉంటే నిద్ర వస్తుంది బ్రదరా? చెప్పండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనసు మనలో లేకపోతే కనుక ఇక మన లైఫ్, మన యొక్క వంశము ఇక మనతోనే చెప్పాలి గట్టిగా, అంతే. దేవుని మందసము దావీదుతో ఉంది. దావీదు తీసుకొచ్చాడు, ప్రయాసపడ్డాడు. అతనితో దేవుడు ఒక వాగ్దానం చేశాడు.
శాశ్వతమైన కృపను దావీదుకు చూపాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని మందసాన్ని ఎప్పుడు మనము చెప్పండి చేయొద్దు. ఈరోజు వాక్యం అన్నామనుకోండి, ఇక్కడ వచ్చిన 100 మందిలో లేకపోతే కొంతమందిలో ఒక 10 మంది అయినా 7 గంటలకు వచ్చి మోకరిస్తే దేవుడు చెప్పండి నీకు వాగ్దానం చేస్తాడు. నీకు లెక్కే లేదనుకోండి, ఆయనకి కూడా మనకు తెలుసు ఏమైనా ఏం చేస్తాడు తెలుసా మీకు? మీరు అనుకోండి ఏమైనా చేయగలడంటే ఏమనుకుంటారు మీ మనసులో? మనం ఏదైనా మనకి కట్టలు ఇచ్చేస్తాడు, ఏదైనా చేస్తాడు అని అనుకుంటున్నారు. అది మీ ఉద్దేశం కరెక్ట్. నేనేం చెప్తానంటే కనుక, యోబు ఉన్నాడు కదా, యోబు జీవితంలో యోబు ఎవరో మంచి ధనవంతుడే కదా, భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడే కదా. రాత్రి చూస్తే ధనవంతుడే, తెల్లవారికి అన్నీ పోయినాయి. అది చేయగలడు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు అనుకున్నది కాదు కావాల్సింది ఇక్కడ. నీకెంత ఉన్నప్పటికీ కూడా అది ఆయన చెప్పండి తీసివేయగలడు. తీసివేయాలని మనం కోరుకుంటా, అది చేయగలడని అట్లా ఆలోచన చేస్తే, అమ్మో ఏదైనా చేయగలుగుతాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏదైనా చేస్తాడు. నువ్వేమనుకుంటావు? ఏదైనా అనగానే అబ్బా మనకు అసలు లేని అన్నీ కూడా పక్కింటోడు ఇల్లు కూడా మనకి ఇచ్చేస్తాడు అనుకుంటాం. కాదు, అది చేస్తాడు. అది చేతనవుతానికి. అన్నీ ఉన్న యోబుకు రాత్రి చూస్తే ధనవంతుడు, పొద్దున చూస్తే పేదవాడు. చేయలేడా? మన జీవితంలో చేయలేడా? మందసాన్ని విడిచిపెడితే, అసలు మందసమే మన జీవితంలో లేకపోతే, ఆయన ప్రభావం మనలోంచి వెళ్ళిపోతే, మనము దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం ఒకసారి ఆలోచన చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రసవ వేదనతో నిండిన ఆ స్త్రీ బిడ్డని కంది. అదే సమయంలో మామ చనిపోయాడు, భర్త చనిపోయాడు. ఈ 3 వార్తలకు స్పందించలా. అదే సమయంలో దేవుని మనసం పట్టబడిపోయిందని చెప్పింది. దానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇక దేవుని ప్రభావమే నాలో లేనప్పుడు దేవుని సన్నిధికి నేను వెళ్ళకుండా బ్రతికి వేస్ట్ అండి. ఒకవేళ సౌలులాగానే నువ్వు ఉంటే కనుక ఇక నీతోనే నీ వంశం అలా ఉంటుంది. దావీదు వలె దేవుని మందసం కొరకు నువ్వు ప్రయాసపడితే ఆయన శాశ్వతమైన కృపను నీకు చూపుతాడు. గట్టిగా చెప్పండి. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.